లాస్ట్ సీన్ బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫైట్స్ పర్లేదు మేడం, మరీ అంత ఎక్కువ ఏం లేవు. చాలా బాగుంది, అస్సలు తగ్గేదలే. ప్యాండ్ వరల్డ్ రికార్డ్స్ పీక్స్ అసలు. బన్నీ అన్న సినిమా మొత్తంలో మీరు ఒక జాతర సీన్ చాలమ్మా. ఇక జెన్యున్గా చెప్తున్నా, బన్నీ కల్ట్ ఫ్యాన్ నేను. ఓ జాతర సీను ఇంకా 10 సంవత్సరాలు ఎవరు చేయలేరు. ఆ చీరతో ఇంకా ఏ హీరో కూడా చేయలేడు. ఫైట్స్ వేరే లెవెల్ చెప్తున్నా. బన్నీ అన్న ఇంకా 10 years ఎవరు బీట్ చేయలేరు బన్నీ అన్న అయితే. పోజ్ అయితే పోజ్ ఉంటుంది, నేను చెప్పను, మీరు చూడండి, చీరతో ఉంటుంది. సాంగ్స్ అయితే మూవీ వచ్చేసి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంటర్నేషనల్ మూవీ. ఇట్ వాస్ ఎ క్రేజీ ఎక్స్పీరియన్స్. అన్న ప్రతి సీన్ సూపర్ ఉంది. లాగ్ ఏం లేదు. ఇంకో గంట ఉంటే చూస్తాను నేను పోయి. 3.5 గంటలు లేదు. చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్ యాక్షన్. తగ్గేదలే. సూపర్ 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 సూపర్. టికెట్ ఓన్లీ టికెట్ వర్తా? హలో ఎలా ఉంది? అస్సలు తగ్గేది. హలో చాలా బాగుందండి, చాలా అన్ని చాలా బాగున్నాయి. అల్లు అర్జున్ యాక్టింగ్ యాక్టింగ్ రెడీ చేశాడండి, యాక్టింగ్ చాలా బాగా చేశాడు, చింపేశాడు. సూపర్. ఏం నచ్చింది మీకు మొత్తం? అయితే ఓవరాల్ గా సూపర్ అయితే సూపర్ ఉంది బ్రో. ఎందుకంటే మూవీ చూస్తుంటే బాహుబలి రికార్డులు బద్దలు కొడతామని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో తోపోడు అంటే అల్లు అర్జునే. నేను ఒక ఈవెంట్లో చూశాను. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ ఏడుస్తుంటే చాలా బాగా అనిపించింది. బయట ఎంతమంది తోపల్లో కానీ అల్లు అర్జున్ కన్నా పొగడా లేడు. ఎందుకంటే సినిమా చూస్తే అలా ఉంది. ఎందుకంటే ఆ ఎలివేషన్స్, ఆ క్రేజ్, ఆ తగ్గేదలే, ఆ స్టిల్ కానీ పిచ్చి లెక్కిపోయింది. ఫైట్స్ అయితే పిచ్చ పీక్స్కొని చెప్తున్నా బరాబర్. ఆ షిప్ ఫైట్ అయితే ఉంది బాయ్, పిచ్చి తెంగుతుంది. బట్లిప్ కూడా రోడ్ల మీద తిరగాలి ఎవరైనా సరే. పక్కా చెప్తున్నా, నేను ప్రభాస్ అభిమానిగా చెప్తున్నా, పక్కా చెప్తున్నా. ఎందుకంటే పక్కా సినిమా చూడండి, బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఇంతకన్నా నేను చెప్పలేనుగా. పక్కా బాహుబలి 2 పక్కా క్రాస్ చేస్తుంది. ఎందుకంటే సినిమా కూడా బాగుంటుంది. శ్రీలీల కూడా మంచిగా యాక్ట్ చేసింది. ఎందుకంటే సాంగ్ కూడా బాగానే ఉంటుంది. అంటే సాంగ్ని క్రాస్ చేస్తుంది. పుష్ప 1 కన్నా పుష్ప 2 పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే వరల్డ్ లో నెంబర్ 1 సినిమా ఏదంటే పుష్ప 2 వస్తుంది. గెటప్ వేసుకోవడానికి 5,000 ఖర్చు అయింది, కానీ చేతికి ఉంగరాలు లేవు, లేదు. అవన్నీ నా గెటప్ లో మైనస్ పాయింట్స్ అయితే అవి. కానీ అభిమానం అంటే మనకి తెలియదుగా, మామూలుగా ఉండదు. మా కంపెనీలో ఎదోళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకి శాలరీ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ మైనస్ అయ్యాయి. లేకపోతే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం పూనకాలు. నా క్యారెక్టర్ అయితే రావడం జరిగింది, చాలా బాగుంది. పుష్ప 2 హిట్, బ్లాక్ బస్టర్ ఇవన్నీ మాకు తెలుసు, మాకు అర్థమైపోయింది. వాట్ అబౌట్ పుష్ప 3? I am not the director of the movie. I am not the hero of the movie. I am the only
ర్యాంపేజ్ ఉందా లేదా? ర్యాంపేజ్ అంటే నీకు చెప్పడం అంటే ఇప్పుడే ఇన్వాల్వ్ చేస్తున్నా. ఓకే. పుష్ప 3 అనేది ర్యాంపేజ్ అనే ఒక దీంట్లో ఉంటుంది. కానీ మీ అందరికి చెప్తున్నా, పుష్ప 3 ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే పుష్ప 2 అయితే మాత్రం ఈ అవ్వ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. మామూలుగా లేదు. పిల్ల మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చెప్పబోతున్నాడు, చూపించబోతున్నాడు. సెకండ్ హాఫ్లో నా క్యారెక్టర్ తర్వాత సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అందుకే అల్లు అర్జున్ గారు వెళ్ళిపోవడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా మీడియా మిత్రులు. పుష్ప రూల్ వేరే అసలు. క్లైమాక్స్ ఇంకా బయటికి నెట్టేసిండ్రు మమ్మల్ని. 3000 పెట్టి తీసుకున్నాం టికెట్, బయటికి రప్పించిండ్రు. వేరే ఉంది. క్లైమాక్స్ మిస్ అయినాం మేము. మస్తు ఉందన్న సినిమా. వేరే చింపుకుంటారు, చింపుకుంటారు. సూపర్. లాస్ట్ సీన్ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫైట్స్ పర్లేదు మేడం, మరీ అంత ఎక్కువ ఏం లేవు. లైట్ చాలా బాగుంది. అస్సలు తగ్గేదలే. ప్యాండ్ వరల్డ్ రికార్డ్స్ పీక్స్. అసలు బన్నీ అన్న సినిమా మొత్తంలో మీరు ఒక జాతర సీన్ చాలమ్మా. ఇక జెన్యున్గా చెప్తున్నా, బన్నీ కల్టి ఫ్యాన్ నేను. ఓ జాతర సీను ఇంకా 10 సంవత్సరాలనే ఎవరు చేయలేరు. ఆ చీరతో ఇంకా ఏ హీరో కూడా చేయలేడు. ఫైట్స్ వేరే లెవెల్ చెప్తున్నా. బన్నీ అన్న ఇంకా 10 years ఎవరు బీట్ చేయలేరు బన్నీ అన్న అయితే. పోజ్ అయితే పోజ్ ఉంటుంది, నేను చెప్పను, మీరు చూడండి. చీరతో ఉంటుంది. సాంగ్స్ అయితే మూవీ వచ్చేసి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంటర్నేషనల్ మూవీ. ఇట్ వాస్ ఎ క్రేజీ ఎక్స్పీరియన్స్. గోలరీ అన్న, ప్రతి సీన్ సూపర్ ఉంది. లాగ్ ఏం లేదు. ఇంకో గంట ఉంటే చూస్తాను నేను పోయి. 3.5 గంటలు లేదు. చాలా బాగుందండి. ఎక్సలెంట్ యాక్షన్. తగ్గేదలే. సూపర్. అంతేనా? అంత కొత్తగా చెప్తున్నారు. ఫైట్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎలా ఉన్నాయి? టికెట్ ఓన్లీ టికెట్ వర్తా? ఎలా ఉంది? హలో, ఎలా ఉంది? అస్సలు తగ్గేది. హలో, రివ్యూ. దేవుడా, ఎలా ఉందండి మూవీ? చాలా బాగుందండి. చాలా ఏం నచ్చింది మీకు మూవీ? అన్నీ చాలా బాగున్నాయి. అల్లు అర్జున్ యాక్టింగ్ లాగ్ ఏమన్నా అనిపించిందా? యాక్టింగ్ రెడీ చేశాడండి. యాక్టింగ్ చాలా బాగా చేశాడు, చింపేశాడు. లాగ్ ఉందా మూవీ ఏమన్నా? బ్రో ఎలా ఉంది? బ్రో ఎలా ఉంది? సూపర్. హలో, ఎలా ఉంది మూవీ? ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఏం నచ్చింది మీకు మొత్తం? బ్రో మీరు చెప్పండి, ఎలా ఉంది? అయితే ఓవరాల్ గా సూపర్ ఉంది బ్రో. ఎందుకంటే మూవీ చూస్తుంటే బాహుబలి రికార్డులు బద్దలు పడతాయని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో తోపోడు అంటే అల్లు అర్జునే. నేను ఒక ఈవెంట్లో చూశాను. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ ఏడుస్తుంటే చాలా బాగా అనిపించింది. బయట ఎంతమంది ఆ తోపల్లో కానీ
అల్లు అర్జున్ కన్నా పొగడా లేడు. ఎందుకంటే సినిమా చూస్తే అలా ఉంది. ఎందుకంటే ఆ ఎలివేషన్స్, ఆ క్రేజ్, ఆ తగ్గదలే, ఆ స్టిల్ కానీ పిచ్చి లెక్కిపోయింది. ఫైట్స్ అయితే పిచ్చ పీక్స్ నేను చెప్తున్నా బరాబర్. ఆ షిప్ ఫైట్ అయితే ఉంది బాయ్, పిచ్చి తెంగుతుంది. బట్లిప్ కూడా రోడ్ల మీద తిరగాలి ఎవడైనా సరే. పక్కా చెప్తున్నా, నేను ప్రభాస్ అభిమానిగా చెప్తున్నా, పక్కా చెప్తున్నా. ఎందుకంటే పక్కా సినిమా చూడండి, బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఇంతకన్నా నేను చెప్పలేనుగా. పక్కా బాహుబలి 2 పక్కా క్రాస్ చేస్తుంది. ఎందుకంటే సినిమా కూడా బాగుంటుంది. శ్రీలీల కూడా మంచిగా యాక్ట్ చేసింది. ఎందుకంటే సాంగ్ కూడా బాగానే ఉంటుంది. అంటే సాంగ్ ని క్రాస్ చేస్తుంది. పుష్ప 1 కన్నా పుష్ప 2 పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే వరల్డ్ లో నెంబర్ 1 సినిమా ఏదంటే పుష్ప 2 వస్తుంది. గెటప్ వేసుకోవడానికి 5,000 ఖర్చు అయింది, కానీ చేతికి ఉంగరాలు లేవు, లేదు. అవన్నీ నా గెటప్ లో మైనస్ పాయింట్స్ అయితే అవి. కానీ అభిమానం అంటే మనకి తెలియదుగా, మామూలుగా ఉండదు. మా కంపెనీలో ఎదోళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకి శాలరీ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ మైనస్ అయ్యాయి. లేకపోతే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం పూనకాలు. నా క్యారెక్టర్ అయితే రావడం జరిగింది, చాలా బాగుంది. పుష్ప 2 హిట్, బ్లాక్ బస్టర్ ఇవన్నీ మేము మాకు తెలుసు, మాకు అర్థమైపోయింది. వాట్ అబౌట్ పుష్ప 3? I am not the director of the movie. I am not the hero of the movie. I am the only ర్యాంపేజ్ ఉందా లేదా? ర్యాంపేజ్ అంటే నీకు చెప్పడం అంటే ఇప్పుడే ఇన్వాల్వ్ చేస్తున్నా. ఓకే, పుష్ప 3 అనేది ర్యాంపేజ్ అనే ఒక దీంట్లో ఉంటుంది. కానీ మీ అందరికి చెప్తున్నా, పుష్ప 3 ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే పుష్ప 2 అయితే మాత్రం ఈ అవ్వ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. మామూలుగా లేదు. పిల్ల మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చెప్పబోతున్నాడు, చూపించబోతున్నాడు సెకండ్ హాఫ్ లో. నా క్యారెక్టర్ తర్వాత సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అందుకే అల్లు అర్జున్ గారు వెళ్ళిపోవడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా మీడియా మిత్రులు. పుష్ప రూల్ వేరే అసలు. క్లైమాక్స్ ఇంకా బయటికి నెట్టేసిండ్రు మమ్మల్ని. 3,000 పెట్టి తీసుకున్నాం టికెట్, బయటికి రప్పించిండ్రు. వేరే ఉంది. క్లైమాక్స్ మిస్ అయినాం మేము. మస్తు ఉందన్న సినిమా, వేరే. ఫైట్స్ చింపు